మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 5ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో అర్జునుడు మరణ సమయంలో భగవంతుడిని ఎలా స్మరించుకోవాలి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇస్తున్న ఒక ముఖ్యమైన సమాధానమే ఈ శ్లోకం. ఇది జీవన్మరణ రహస్యాన్ని మనకు వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తమ అంత్యకాలంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కేవలం నన్ను మాత్రమే స్మరించుకుంటూ ప్రాణాలు వదులుతారో వారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. మన జీవితపు చివరి క్షణం యొక్క ఆలోచన మన తదుపరి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జీవితాంతం మనం దేనిపై మనసును లగ్నం చేస్తామో అదే మన చివరి ఆలోచనగా మిగిలిపోతుంది. ఇది కేవలం మరణ సమయానికి సంబంధించిన విషయం కాదు. మన ప్రతి క్షణం భగవంతుడి స్మరణతో గడిపితే ఆ చివరి క్షణం కూడా సహజంగానే ఆయన ఆలోచనతో నిండి ఉంటుంది. ఇది భగవంతుడు మనకిస్తున్న ఒక గొప్ప అభయం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించాలి. ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు కాసేపు దైవనామాన్ని జపించడం లేదా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు కలిగినప్పుడు అన్నిటిలోనూ ఆయన ఉనికిని తలుచుకోవాలి. ఇలా నిరంతర సాధన చేస్తే అంత్యకాలంలో భగవంతుడిని గుర్తుంచుకోవడం సులభమవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.